ఈ రోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు నాయకత్వంలో రాష్ట్రం, అదేవిధంగా ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది. పోయిన గవర్నమెంట్లో కానీ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో అన్నీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ ఉంది. సకాలంలో పవర్ అనేది ఈ యొక్క రైతులకి అగ్రికల్చర్ నిమిత్తం కానీ, ఈ యొక్క గృహ అవసరాల నిమిత్తం ఈ గృహాలకు కానీ పవర్ అనేది చాలా ఫ్లక్చువేషన్తో చాలా ఇబ్బందులు పడేవారు. ఈ యొక్క ముందస్తు చర్యగా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇటు అగ్రికల్చర్కి ఇబ్బందులు రాకుండా పవర్ సప్లైలో, అదేవిధంగా ఈ గృహాల అవసరాల నిమిత్తం కూడా ఏ ఇబ్బంది రాకుండా మ్యాక్సిమం చేయగలుగుతున్నాం. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా 24/7 వర్క్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణం అటెండ్ అవ్వడం. ఇప్పుడు మొన్న ఎక్కడో ఎగ్జాంపుల్ బుచ్చంపేటలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, తాగునీరు కూడా ఆగిపోయిందని చెప్పేసి ఒక గ్రూప్లో మెసేజ్ చూసి స్పందిస్తే ఇమీడియట్గా ఏడీ గారు అలాగే ఏఈ గారు అందరూ కూడా వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అలాగే సీతానగరం కూడా ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫ్లక్చువేషన్స్ గత సంవత్సరానికంటే ఇప్పుడు బాగా తగ్గించగలిగాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు గాదరాడలో ఉన్నాం. జనవాణిలో భాగంగా గాదరాడ వస్తే ఇక్కడ కూడా ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి పెట్టడం జరిగింది. అలా ప్రతి గ్రామంలో కూడా అవసరాల నిమిత్తం పెట్టాం. అలాగే ఈ గ్రామానికి 24 గంటల కరెంటు కూడా వచ్చి ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. అలాగే రైతులకు కూడా ఎప్పుడైతే కూలీలు పొలాల్లోకి వస్తారో ఆ సమయంలోనే పవర్ సప్లై కూడా చేస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ జనవాణిలో వచ్చినటువంటి ముఖ్యమైన అర్జీలు కానీ చూసినట్లయితే గత 5 ఏళ్ళు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేయలేదు. ఇప్పుడు కొన్ని మాత్రం రోడ్లు వేస్తున్నారు, ఇంకా కొన్ని రోడ్లు ఉండిపోయినాయి అని చెప్పేసి రోడ్ల మీద బాగా వచ్చారు. బాగా రీసర్వే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి రీసర్వేలో చాలా అవకతవకలు ఉన్నాయని ఇక్కడ వేల మీద కంప్లైంట్లు ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. అవి ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. ఒకళ్ళ పొలం ఒకళ్ళు కలిపేసుకోవడం, ఒకళ్ళ సర్వే నెంబర్ ఇంకొకళ్ళ దాంట్లో చూపించడం, ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సర్వేరు కూడా కొంచెం ఏదో ప్రాపర్గా వర్క్ చేయలేదని ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయి. దాని మీద ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి సర్వేర్ను కూడా ఇమీడియట్గా మార్చడం జరుగుతుంది. అదే విధంగా చూస్తే ఇక్కడ డోక్రాలకు సంబంధించినటువంటి వివోఏలు కూడా చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు కానీ చూసినట్లయితే వివోఏలు వాళ్ళు ఏదైతే ఉందో కొన్ని వస్తువులు ఈ యొక్క మెటీరియల్ ఏదైతే క్లీనింగ్ మెటీరియల్ ఉంటుందో అది ఖచ్చితంగా పర్చేస్ చేయాలని చెప్పేసి ఈ గ్రూప్ సంఘ సభ్యుల మీద అందరి మీద కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దాన్ని ఇమీడియట్గా కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో చూస్తే మీటింగులు కానీ వీటికి కానీ డోక్రా మహిళలు చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి డోక్రా సంఘాల్లో ఈ వివోఏలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కూడా అమ్మడానికి ఎవరో ఒక ప్రభావితం చేస్తే అమ్మడానికి చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేని కార్యక్రమం, దానికి తోడు ఏ యొక్క కూటమి నాయకుడికి సంబంధం లేనటువంటి వస్తువుల్ని వాళ్ళు ప్రత్యేకించి బలవంతంగా కొంతమంది కావాలని వైసీపీ నాయకులే దగ్గరుండి అమ్మించడం అనేది నా దృష్టికి వచ్చింది. వాటి మీద వివోఏలను కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే రీసర్వే పేరిట జరిగినటువంటి ఇబ్బందులన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చి అన్ని కూడా క్లియర్ చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చేసే విధంగా కంప్లైంట్లు వచ్చినాయి, దాని మీద అధికారులు మీరు చర్యలు తీసుకుని అవసరమైతే వాళ్ళు సస్పెండ్ చేసే విధంగా చేయండి. వాళ్ళు చేసింది అయితే మాత్రం తీరని నేరం. అది ఎంత వరస్ట్గా ఉందనంటే అక్కడ సిచ్యువేషను మహిళల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఏదో రిన్ సర్ఫ్ ఆయిల్ పేరిట ఏదో ప్రతి ఒక్క మెంబర్ కూడా డోక్రా సంఘాల్లో ఉన్న మెంబర్లు అందరూ కూడా కొనాలని వివోఏలే ఒత్తిడి తీసుకొచ్చి 1000 రూపాయలు విలువైనటువంటి సొమ్ముని వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులు ఆదేశించారు. జనవరిలో వచ్చి 350 సమస్యలు వచ్చినాయి డైరెక్ట్గా ఫిర్యాదుల రూపంలో. కాకపోతే ఇక్కడ ఉన్న భూములు అన్నింటి మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి. ఇంకా ఆ కంప్లైంట్లు మనం దాని మీద ఫిర్యాదులు తీసుకోవాలనుకున్నా కానీ సరైనట్లేదు. ఖచ్చితంగా ఏంటంటే దీని మీద స్పెషల్గా ఫోకస్ చేసి దీని మండల సర్వేరు అలాగే జిల్లా సర్వేరు కూడా ఫోకస్ చేసి ఇక్కడ సరైనటువంటి విలేజ్ సర్వేర్ని కూడా మంచిగా వేసి ఇమీడియట్గా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎరువులు అనే దానికి ఖచ్చితంగా చాలా గంటలు అనేది మనం ఎక్కడికెక్కడ పూర్తి చేసాము, కానీ ఇంకా కూడా పెద్ద ఎత్తున ఉండిపోయినాయి. అంటే ఒకేసారి అన్ని చేయడానికి అవ్వదు, కానీ తాత్కాలిక మరమ్మతులు మాత్రం చేపట్టాము.
గడిచినటువంటి ప్రభుత్వం అంతా కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో అంతా విధ్వంసం ఉంది, వాళ్ళు ఎవరు ఏది పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో తాత్కాలిక మరమ్మతులు ఇప్పుడు సాగునీరు విషయంలో కానివ్వండి, చెరువుల విషయంలో కానివ్వండి, ఇలాంటి గండ్లు పూడ్చే విషయంలో కానివ్వండి, ఈ యొక్క కాలువలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కాలువల విషయంలో కానివ్వండి, అన్నిటిని కూడా తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం మాత్రం పూర్తి స్థాయిలో మరమ్మతులు అన్ని చేస్తాం. ఆ స్కీము అనేది ఖచ్చితంగా అయితే మనం 8,750 కోట్ల రూపాయలు ఇంచుమించుగా కూడా ఈ యొక్క తల్లికి వందనం పేరిట తల్లిల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. కొంతమందికి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ రావడం వల్ల, లేకపోతే కొంతమందికి ఈ రీసర్వేల్లో ఎప్పుడైతే గత ప్రభుత్వ హయాంలో రీసర్వే చేసి భూములు అటు ఇటు మార్చారో వాళ్ళ ఆన్లైన్ లో 1B అడంగల్లోని కొంచెం భూమి ఎక్కువ చూపించడం వల్ల కానీ, లేదా 4 వీలర్స్ వల్ల 4 చక్రాల వాహనాలు వాళ్ళ పేరు మీద ఉండడం కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి కాకుండా కరెంట్ బిల్లులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక పొరపాట్లు జరిగినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా చూస్తే ఆధార్ కార్డుని ఎలక్ట్రిసిటీ బిల్తో లింకప్ చేయమన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆధార్ కార్డు అక్కడ వాలంటీర్లు, లోకల్ గా వాలంటీర్లు ఉన్నవాళ్ళు కొంతమంది తప్పుడు ఉద్దేశంతోనో లేకపోతే ఆ పని తొందరగా అయిపోద్దనే ఉద్దేశంతోనో తెలియదు కానీ వాళ్ళు ఏదో ఒక ఆధార్ కార్డు నెంబర్ పెట్టేసి వాళ్ళు కొట్టేసేసి ఆ బిల్లు వాళ్ళ పేరు మీద వచ్చేటట్టు చేశారు. ఒక 2-3 వ్యక్తులు కూడా నా దగ్గరకు వచ్చింది ఏంటంటే, ఎలక్ట్రిసిటీ బిల్లు అసలు నాకు ఎలక్ట్రిసిటీ బిల్లు రావడానికి ఇల్లే లేదు, ఇల్లు లేకపోయినా కానీ నా పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చి తల్లికి వందన ఆగిపోయిందని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. అది పరిశీలిస్తే అసలు అతనికి ఇల్లు లేదు, ఇంటి స్థలము లేదు, కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు మాత్రం పక్కింటోడి బిల్లు ఇతని పేరు మీద పడిపోయింది. దానివల్ల ఇతను తల్లికి వందనం ఆగిపోయింది, కానీ అవతల వ్యక్తి మాత్రం తల్లికి వందనం తీసుకున్నాడు. ఇలాగ అతను తెలివితేటలుగా వాలంటీర్లు మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఇది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు జారీ చేసాం. కొంచెం మీరు చూసి అది రీవెరిఫై చేయండి. ఒకవేళ జెన్యూనిటీ అందులో ఏదైనా ఉంటే, పొరపాటున ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు సరిచేయండి అని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము. అలాగే పంచాయతీల్లో కూడా అందరు విఆర్ఓలకి, ఎంఆర్ఓకి, మండల ఆఫీసులో ఎంఆర్ఓ కూడా మనం చెప్పింది ఏంటంటే, పొలం వాళ్ళ పేరు మీద లేదు, పొరపాటును కానీ ఏదైనా ఆన్లైన్ కానీ పడి ఉంటే మాత్రం అలాంటి వాటికి అన్నింటికి కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు కూడా 26 వరకు ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మీరు అప్లై చేసినట్లయితే రెక్టిఫై చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. ఆ భరోసా ప్రకారం తల్లికి వందనం కోసం ఎవరు భయపడక్కర్లేదు. జెన్యూన్ గా రావాల్సిన వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ లో మిగిలిన వాళ్ళ అకౌంట్ లో కూడా పడతాయని ఈ సందర్భంగా తెలియజేయాలి. టెక్నికల్ అనేది 2 రకాలు ఉంటది. ఒకటి డిజిటల్ అసిస్టెంట్ ప్రాబ్లమా, లేదు అసలు అతను ఇక ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో అతనితో టెక్నికల్ గా ప్రాబ్లం ఉందనే చూడాలి. అలాంటి ఎవరైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ గా నాకు వాట్సాప్ చేసినా సరే స్పందించి మేము క్లియర్ గా వాళ్ళ ఇష్యూని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు 3 మండలాల్లో 3 మండల కేంద్రాల్లో కూడా ఆ 3 క్యాంప్ ఆఫీసులో కూడా సీతానగరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, కోరుకొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, రాజనగరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, రాజమండ్రిలో కూడా ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది. 4 ఆఫీసులు కూడా సిద్ధంగా ఉంటాయి. జెన్యూన్ గా ఎవరికైనా ప్రాబ్లం ఉండి రెక్టిఫై అవ్వకపోతే మాకు తెలియజేసినట్లయితే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ఇబ్బంది కూడా లేకుండా క్లియర్ చేస్తాం.